కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి లాభసాటిగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు సానుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు చాలా చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఏదేమైనా మనం కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం చక్కగా ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కోపతాపాలు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా అష్టమ రాహు, దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక కొన్ని సంఘటనలు చోటు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ద్వితీయంలో కేతు ఉన్నారు. వీరికి కేతు చాలా బలంగా ఉన్నారు. వృత్తిరీత్యా ఆర్థిక పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన ప్రతి రూపాయిని సాధ్యమంతరకు కొన్ని అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం గడపాలి అన్న ఆలోచన చేస్తారు. ఎన్నో కష్టాలు పడ్డాం, మనం ఎంతోమందికి అన్నం పెట్టాం, ఆపద సమయంలో మనకి ఎవరు ఆదుకోలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుపోదాం, తర్వాతంగా చూసుకుందాం, మనకి ఎవరు సహాయ సహకారం అవసరం లేదు, ఏదైనా పులియే, మనం ఎలా ఉండాలి అలాగే ఉండాలి అనే భావంతో ఉంటారు. ఈ రాశిలో మంచి విద్యార్థులకు విదేశీ అవకాశాలు చక్కగా కలిసి వస్తుంది. విద్య వైద్య రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. రాత పరీక్షల్లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అద్భుతంగా చెప్పడం కదా, చాలా వరకు బాగుంది. మీరు చేసిన కృషి, పట్టుదల, ఒకప్పుడు ఏవైతే చేశారో అవన్నీ ఇప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుంది. సాధ్యమైనంతవరకు ఎన్నైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించినన్న ఒక భావన ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయవహారాలు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా చాలా ఆనందాన్ని కలిగించే అంశాలు, శుభవార్తలు వినగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా బుధవారం నాడు గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతోటి పూజ చేయండి. ఇంట్లో కానీ లేదా దేవాలయంలో చేయించండి. తద్వారా మీరు ఏదైతే కోరుకుని నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.